మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్యాంక్ బండ్ లో యువకుడు మిస్సింగ్ అయ్యాడు. నిన్న అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఒక బోటులో ఫ్రెండ్స్ తో వచ్చిన అజయ్ అనే యువకుడు మిస్ అయ్యాడు. అజయ్ మిస్సింగ్ తో కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి హుస్సేన్ సాగర్ లో 2 బోట్లలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. టపాసులు కాలుస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. అటు హుస్సేన్ సాగర్ లో ఉన్న 2 బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. నిన్న అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఒక బోటులో ఫ్రెండ్స్ తో వచ్చిన అజయ్ అనే యువకుడు మిస్ అయ్యాడు. దీనిపై అజయ్ స్నేహితులు మాట్లాడారు. ట్యాంక్ బండ్ లో పోలీస్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మేము బయటే ఉన్నాము, బోట్లో లేమని తెలిపారు. హుస్సేన్ సాగర్ లో అజయ్ కోసం పోలీసు 2 బృందాల రెస్క్యూ ఆపరేషన్ చేశారని, భారతమాతకు మహాహారతి కార్యక్రమం చూడడానికి అజయ్ తో పాటు వచ్చామన్నారు. మాతో పాటు చూడటానికి వచ్చిన అజయ్ కనపడలేదని, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని వివరించారు. చేసిర్రట. అయితే ఫస్ట్ నాకేం చెప్పలేదండి. ఏడికి పోతున్నా అని ఏం చెప్పలేడు. అయితే బండి కావాలని అంటే, మేము ఈసీఎల్ ఉంటే బండి కావాలి, నేను బయటికి పోయేది ఉందని అంటే మేము దబ్బున వచ్చినాం ఇద్దరం కలిసి. రాగానే వెళ్ళిండు అంతే. 8:30కేమో నేను ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ కాడున్నా వస్తా, లేట్ అవుతుందని అన్నాడు. లేట్ అవుతుంది అంటే 10:30కు ఫోన్ చేసిన, స్విచ్ ఆఫే వచ్చింది. 10:30, 11 గంటలకు, 1 గంటకు, 2:30కు తెలిసింది నాకు. వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒక ఆయన ఫోన్ చేసిండు. తెలిసి అన్నారు ఇట్లా బోట్లో పోయారట, పేలిపోయిందంట, 9కో 10కో అని అన్నారు. 9 గంటలకు, 10 గంటలకు. నాకు తెలియదు ఇక్కడికి వచ్చింది అసలే. అసలు మళ్ళా ఇట్లనే ఎంతసేపు రాత్రి 1 గంట 2 గంటల నుంచి ఉన్నాం మేము ఇక్కడ. ఇంకెంతసేపు దేవులాడిపిస్తారు? అసలు వచ్చిన వాళ్ళు లేరు, దేవులాడిపించిన వాళ్ళు లేరు. మరి ఎట్లా? మరి మా పరిస్థితి ఏం కావాలి? ఇట్లనే కూర్చోవాలా? పిల్లగాడు మాకు ఎట్లా దొరకాలి? మేము ఎట్లా దేవులాడుకోవాలి? చెప్పాలి కదా మళ్ళీ. అలా ఏదైనా నాగారం ఉంటాను. మా బాబు రాత్రి 7:30కి ఇంటి నుంచి వెళ్ళిండు. చెప్పలే, ఇటు వస్తున్నాను కూడా చెప్పలే. తర్వాత 8:30కు వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా అని చెప్పిండు. సరే తప్పున వచ్చేసాయని చెప్పింది వాళ్ళ మమ్మీ. ఇంకా తర్వాత ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ వచ్చేసింది. ఇక ఏమైందని అర్థం కాదు. ఆమె ఫోన్ చేస్తాను, నేను ఇంట్లో వండుకుని రాత్రి 2:30కి అట్లా ఫోన్ చేసింది. మళ్ళీ నాకు చెప్తుంది ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, రాలేదని అంటే మేము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ నుంచి వాళ్ళ ఇట్లా ఫోన్ నెంబర్ నుంచి చూస్తే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పారు. అంటే పడవలో రాత్రి 2:30కు వచ్చినాము. వచ్చి చూస్తే పోలీస్ స్టేషన్ పోయినాము. వాళ్ళు ఏమన్నారంటే హాస్పిటల్ నుంచి మాకు లిస్ట్ పేరు లేదు వాళ్ళది, ఇక్కడ చూసాము ఇంకా దొరకలేదు, మళ్ళీ పొద్దుగాలు చూస్తామని చెప్పారు. ఇంతవరకు దొరకలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నామాట ఎంబడి. వాళ్ళు చెప్పారంట ఏమని బోట్లు 2:30కి అట్లా వచ్చాము. చెప్తే వాళ్ళు హాస్పిటల్ నుంచి పేర్లు రాలేదు మాకు, ఆయన పేరు లేదనలా అని చెప్పారు వాళ్ళు. చెప్పు.